ఒక వాగ్దానం ఇచ్చినా మేనిఫెస్టోలో ఒకసారి హామీ ఇచ్చినా ఆ హామీ తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారి హామీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ హామీ ఇచ్చినా ఒకవైపు హామీలు నెరవేర్చడంతో పాటు మరోవైపు అభివృద్ధి పథంలో నడుస్తా ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ల పేరు మీద ఈ రోజు ఏ రాష్ట్రంలో కూడా మళ్లీ ప్రజలు అధికారం కట్టబెడుతున్నారంటే ప్రజల వైపు ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంతేకాదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యువతను మోసం చేసి యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను పూర్తిగా మోసం చేయడమే కాదు కనీసం బడ్జెట్ అలొకేషన్ లో కూడా వారికి కనీసం పట్టించుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ రోజు వారు ఎమ్మెల్సీ అభ్యర్థిని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి అదే మాదిరి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక్క గ్రాడ్యుయేట్ కి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, ఏ ఒక్క నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నాను. అదే మాదిరి టీచర్స్ కి ఇప్పటి వరకు కొత్త పే స్కేల్ ఇవ్వలేదు. పాతగా దాదాపు 6 ఇంక్రిమెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి, 5 ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి. 6 ఇంక్రిమెంట్ కూడా ఇప్పుడు దగ్గరలో డ్యూ ఉన్నది. 6 ఇంక్రిమెంట్లు వారు ఇవ్వాల్సిన పరిస్థితి. 6 ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు, కొత్త రివైజ్ పే స్కేల్ ఇవ్వలేదు. సమస్యలు లాస్ట్ 30 years లో గ్రాడ్యువల్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ అలొకేషన్ తక్కువ చేయడం, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల రోజు రోజుకు సమస్యలు పెరిగిపోయినాయి. స్పెషల్ గా ఇప్పుడు టీచర్స్ మనం అందరం స్ట్రగుల్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనాయి. తర్వాత కాబట్టి తెలుగుదేశం బలపరిచిన 2 అభ్యర్థులు, తర్వాత కాంగ్రెస్ కూడా టీచర్ సమస్యలన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి వాటి సాధిస్తాం పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1 year 2 months అయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక సమస్యకు పరిష్కారం లేదు. తర్వాత టీచర్స్ స్ట్రైక్ చేస్తే కూడా 1 month సరే స్టేట్ గవర్నమెంట్ కు పెన్షన్ పద్ధతి ఉండాలి లేదంటే వీళ్ళు అక్కర్లేదని కొత్త పాలసీ అడాప్ట్ చేశారు. దానివల్ల టీచర్లు అందరూ కూడా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ రావట్లేదు, మంత్లీ సెక్యూరిటీ లేదు వాళ్ళ లైఫ్ టైంలో. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ న్యూ పాలసీని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. ఆ ఎడ్యుకేషన్ పాలసీని కూడా మన స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు, వేరే స్టేట్ గవర్నమెంట్ అన్ని అడాప్ట్ చేసారు. ట్రావెల్ చేసి స్కూల్ పోయి మళ్ళీ వచ్చేస్తారు. ఆ విధంగా అనవసరంగా వాళ్ళ సమయం అంతా వృధా చేస్తుంటారు. అంటే ఒక పాలసీ సరైన పాలసీ లేక ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్తోని ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేశారు. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళ వల్లనే మనం ఈ విధంగా ఈ సొసైటీలో ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి వాళ్ళ సమస్యలు అందరూ మనం పరిష్కరించాలి.